సాయంత్రం స్నేహ వెళ్తుంటే గౌతమ్ ఎదురొస్తాడు. స్నేహ ఏంటి గౌతమ్? గౌతమ్ లిఫ్ట్ ప్లీజ్ అంటాడు నవ్వుతూ. స్నేహ లిఫ్టా? నీ కారేమైంది? గౌతమ్ కార్ సర్వీసింగ్‌కి ఇచ్చాను. నన్ను డ్రాప్ చేస్తావా కొంచెం? స్నేహ ఖచ్చితంగా. ఎప్పుడు నువ్వు నన్ను వదిలిపెడతావు? ఇప్పుడు నేను నిన్ను డ్రాప్ చేసే ఛాన్స్ వస్తే వదులుకుంటానా? అస్సలు వదులుకోను. ఐ యామ్ ఎట్ యువర్ సర్వీస్ సార్ అంటుంది నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వి థాంక్స్ మేడం అని వెనక్కి కూర్చుంటాడు. ఇద్దరూ స్నేహ స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. స్నేహ స్కూటీ నడుపుతూనే స్నేహ గౌతమ్ చెప్పడం మర్చిపోయా. రేపు మానస తన మ్యారేజ్ యానివర్సరీకి పిలిచింది. గౌతమ్ వస్తున్నావా మరి? స్నేహ హా! మానస అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఉంటానా? గౌతమ్ చిన్నగా నవ్వి స్నేహ నాకొక హెల్ప్ చేస్తావా? స్నేహ చెప్పు. గౌతమ్ మానస విష్ణులకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. హెల్ప్ చేయొచ్చుగా? స్నేహ కాసేపు ఆలోచించి గౌతమ్ రింగ్స్ ఇస్తే ఎలా ఉంటుంది అంటుంది. గౌతమ్ రింగ్సా? ఇప్పుడు రింగ్స్ కొనే అంత టైం లేదుగా. స్నేహ పార్టీ రేపు నైట్ కదా మార్నింగ్ కొను. గౌతమ్ నాతో పాటు నువ్వు వస్తావా? రింగ్ సెలక్షన్ నాకంతగా తెలీదు. స్నేహ సరే. గౌతమ్ అయితే రేపు మార్నింగ్ వచ్చి నిన్ను పిక్ చేసుకుంటా. స్నేహ ఓకే అంటుంది. మధు ఆఫీస్లో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. రమ్య ఓయ్ రావా అందరూ వెళ్ళిపోతున్నారు. మధు సిద్ధు క్యాబిన్ వంకే చూస్తూ ఉంటుంది. రమ్య అది గమనించి సార్ వర్క్ ఇప్పుడల్లా అయ్యేలా లేదు. వెళ్ళిపోదాం పద అని బయటకు తీసుకెళ్తుంది. రమ్య స్కూటీ స్టార్ట్ చేసి ఎక్కు అంటుంది. మధు రమ్య మాటలు పట్టించుకోకుండా సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రమ్య మధుని కదిపి ఏం ఆలోచిస్తున్నావు ఎక్కు అంటుంది. మధు ఏం మాట్లాడదు. రమ్య ఫీల్ అవ్వకు మధు. సార్ బిజీగా ఉండి చెప్పలేదేమో. వెళ్దాం పద. మధు నువ్వెళ్ళు నేను తర్వాత వస్తా. రమ్య నువ్వొస్తేనే నేను వెళ్తాను. మధు రమ్య నాకు కొంచెం పని ఉంది. నేను అది చూసుకుని వస్తా. రమ్య మాట్లాడబోతుంటే మధు నేను త్వరగానే ఇంటికి వస్తాను. నువ్వెళ్ళు అంటుంది. రమ్య చేసేదేం లేక సరే జాగ్రత్తగా రా అని వెళ్ళిపోతుంది. మధు రోడ్డు మీద నడుస్తూ సిద్ధు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సార్ కోసమని చీర కట్టుకున్నాను. బాగుందని చెప్పకపోయినా పర్లేదు. చూస్తే చాలనుకున్నా. కానీ సార్ నన్ను అసలు పట్టించుకోలేదు. రమ్య అన్నది నిజమే. సార్‌కి నా మీద ఎటువంటి అభిప్రాయం లేదు. నేనే సార్ మీద అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నా. సార్ నన్ను ఎంప్లాయీలానే చూస్తున్నారు. అయినా నా పిచ్చి కాకపోతే సార్ నన్నెందుకు ప్రేమిస్తారు? సార్ గురించి మర్చిపోవాలి అనుకుంటుంది. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాడు. మధు దేవుడా ప్లీజ్ సార్‌ని మర్చిపోయేలా చెయ్యి. అయ్యో! నా వల్ల కావట్లేదు. అసలు సార్‌ని కలవకుండా ఉన్నా పోయింది. నాకీ తంటాలుండేవి కాదు అనుకుంటుంది. మధు ఇలా ఆలోచనలో ఉండగా ఎవరో అది పనిగా కార్ హారన్ కొడుతూ ఉంటే చిరాకుగా వెనక్కు తిరుగుతుంది. కార్‌లో సిద్ధుని చూసి సార్ అంటుంది. సిద్ధు కార్ దిగి మధు దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు మధు? అన్నిసార్లు హార్న్ కొట్టినా వినిపించుకోలేదు. మధు సారీ సార్ చూసుకోలేదు. సిద్ధు ఒక్కదానివి నడుచుకుంటూ వెళ్తున్నావేంటి? మధుకి ఏం చెప్పాలో అర్థం కాదు. సిద్ధూ సరేనా నేను డ్రాప్ చేస్తా. మధు వద్దు సార్ నేను వెళ్తాను. మీరు వెళ్ళండి. సిద్ధు పర్లేదురా. మధు కదలదు. సిద్ధునే మధు చేయి పట్టుకుని కారులో కూర్చోపెడతాడు. మధు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చుంటుంది. సిద్ధు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మధు మౌనంగా బయటికి చూస్తూ ఉంటుంది. సిద్ధు మధుని పిలుస్తాడు. పలకదు. మళ్ళీ కొంచెం గట్టిగా పిలుస్తాడు. మధు ఉలిక్కిపడి ఏంటి సార్ అంటుంది. సిద్ధు సైలెంట్‌గా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? మధు లేదు సార్ కొంచెం నీరసంగా ఉంది అందుకే. సిద్ధు అవునా హాస్పిటల్‌కి వెళ్దామా మరి? మధు వద్దు సార్. ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుంటే సరిపోతుంది. సిద్ధు ఓకే అంటాడు. మధుని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మధు కార్ దిగి థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతుంటే
సిద్ధు మధు అని పిలుస్తాడు. మధు వెనక్కి తిరిగి ఏంటి సార్ అంటుంది. సిద్ధు కార్ దిగి వచ్చి గిఫ్ట్ ఇస్తాడు. హ్యాపీ బర్త్డే అంటాడు నవ్వుతూ. మధు గిఫ్ట్ తీసుకోకుండా సిద్ధునే అంతే చూస్తూ ఉంటుంది. సిద్ధు మధుని కదిపి హ్యాపీ బర్త్డే అంటాడు. మధు తేరుకొని ఆనందంగా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది సిద్ధు గిఫ్ట్ ఇస్తుంటే. మధు గిఫ్ట్స్ ఏమీ వద్దు సార్, మీరు విషెస్ చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఈ ఆనందం చాలు అంటుంది. సిద్ధు ఇప్పుడు నువ్వు ఈ గిఫ్ట్ తీసుకోకపోతే నేను బాధపడాల్సి ఉంటుంది. మధు సిద్ధు వంక చూస్తుంది. సిద్ధు గిఫ్ట్ని తీసుకొని మధు చేతిలో పెట్టి చిన్నగా నవ్వుతాడు. మధు థ్యాంక్స్ సార్. సిద్ధు చిన్నగా నవ్వి బాయ్ అని వెళ్తూ వెనక్కి తిరిగి బై నువ్వు శారీలో చాలా బాగున్నావు అంటాడు. మధు ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఏం మాట్లాడకుండా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సిద్ధు కారులో వెళ్తూ మధుని శారీలో బాగున్నావు అన్నది గుర్తొచ్చి నేనెందుకు ఆ మాట అన్నాను, నాకే తెలియకుండా అనేశాను. తను నన్ను తప్పుగా అర్థం చేసుకుందా, అందుకే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందా అనుకుంటాడు. సిద్ధు అలా ఆలోచిస్తూ వెళ్తుంటే స్కూటీ మీద నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్న గౌతమ్ స్నేహాలను చూస్తాడు. గౌతమ్ని చూడగానే సిద్ధుకి కోపం వస్తుంది. అంతలోకి నిధి నుండి మెసేజ్ వస్తుంది. నాకు కొంచెం పని ఉంది, రేపు మీట్ అవుదామని అంటుంది సిద్ధు. ఓకే అని పెడతాడు. స్నేహ గౌతమ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరే బాయ్ గౌతమ్ అంటుంది. గౌతమ్ లోపలికి రావచ్చు కదా. స్నేహ లేట్ అవుతుంది గౌతమ్, వెళ్ళాలి, అయినా ఎలాగో రేపు రావాలిగా. సరే బాయ్ అంటాడు. స్నేహ బాయ్ అంటుంది నవ్వుతూ. గౌతమ్ వెళ్తున్న స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు. వాసు విక్రమ్కి ఫోన్ చేస్తాడు. విక్రమ్, గౌతమ్ గురించి ఏమన్నా తెలిసిందా? వాసు ఎస్ సార్, గౌతమ్ ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు. విక్రమ్ వైజాగ్లోనా, ఎందుకు? వాసు ప్రాజెక్ట్ పని మీద వచ్చాడు సార్. గౌతమ్తో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు సార్. విక్రమ్ ఎవరు అమ్మాయి? వాసు గౌతమ్ వర్క్ చేస్తున్న ఆఫీస్లో అమ్మాయే సార్. విక్రమ్ ఓకే అని పెట్టేసి ఇక్కడ లాస్య ప్రేమని కాదని లాస్యని బాధ పెడుతూ నువ్వు అక్కడ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నావా? నేను నిన్ను వదిలిపెట్టిన గౌతమ్ అంటాడు విక్రమ్ కోపంగా. మధు లోపలికి వచ్చి సిద్ధు నువ్వు శారీలో బాగున్నావు అని చెప్పింది గుర్తుకొచ్చి తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. రమ్య వచ్చి ఏమైందే, నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? మధు రమ్య చేతులు పట్టుకొని తిప్పుతూ ఉంటుంది ఆనందంగా. రమ్యకి కళ్ళు తిరుగుతుంటే అబ్బా మధు ఆపు, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. మధు రమ్య చేతులు వదిలేస్తుంది. రమ్య వెళ్ళి కుర్చీలో కూర్చుని తల పట్టుకొని కూర్చొని ఏమైంది నీకు? మధు రమ్య సార్ నాకు బర్త్డే విషెస్ చెప్పారు అంటుంది ఆనందంగా. రమ్య నిజంగానా అంటుంది నవ్వుతూ. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.